ఫాలో మీ. అలాగే. గోపాల్, చెప్పండి సార్. ఈ రోజు వరంగల్ కళాక్షేత్రంలో నా కచేరీ ఉంది. పార్టీ ఎవరైనా ఫోన్ చేస్తే రాత్రి 10 గంటల తర్వాత చేయమను, లేదంటే రేపు ఉదయం చేయమను. అలాగే సార్. ఒరే బడుద్దాయ్, తాళం సరిగ్గా వాయించువాయి. సరే మాస్టారు. దేవుడు చేసిన మనుషులు నేడు బాబాలవుతుంటే, మనుషులు చేసిన దేవుడు మాత్రం శిలగా మిగిలాడు, శిలగా మిగిలాడు. ఆయన కూడా వచ్చేసి ఉంటాడు. ఏహే, వేరే పాట ఏదైనా ఉంటే పాడండి. పాడతాను. మండే ఎండను కూడా లెక్క చేయకుండా నా పాట వినాలనుకుంటున్నావే? నా పాట నీకంత బాగా నచ్చిందా? నచ్చడమా పాడా? నా బస్సు 3 గంటలకయ్యా, అంతవరకు టైం పాస్ అవ్వాలి కదా. ఆ లుక్ ఏంటి, పాడవయ్యా. కావాలంటే ఒక పావులేస్తాను, పండగ చేసుకుంది గాని. అది తీసుకువెళ్ళి ఏ ముష్టోడుకో వెయ్యరా. ఏంట్రా ఇంకా ఎక్కడ నుంచున్నావు? రేయ్, నా దగ్గర హార్మోని పెట్టి మాత్రమే కాదురా, ఎదుగో చూసావా, కత్తి కూడా ఉంది. అలా కొబ్బరి బండంలో తెగిపోగలదు. పూజ్యులైన ముత్తాతగారు, తాతగారు, నాన్నగారు మీ నాటు వైద్యంతో ఎంతో మందికి స్వర్గ ప్రాప్తి కలిగించారు. మీరందరూ కలిసి ఎంతమందిని అయితే పైకి పంపించారు, నేను ఒక్కడే అంతమందిని పంపించాలి. ఈ రోజు ఎవరికి మూడిందో ఏంటో. ఎవరు నాయనా? నేను గుర్తున్నానా? లేదే. మరి ఇతను? ఇప్పుడు గుర్తొచ్చింది. ఇతను 3 నెలల క్రితం నా దగ్గరికి వచ్చాడు. ఏంటయ్యా, ఏంటి మీ సమస్య? ఏం లేదు సార్, వచ్చే నెలలో నా పెళ్లి. పిల్ల కంటే నేను కొంచెం కలర్ తక్కువ, అందుకని పిల్ల తరపు వాళ్ళు నన్ను చులకం చేస్తున్నారు. నేను దగ్గరగా మెరిచిపోవాలి. అందుకు మీ దగ్గర మాత్రలు గాని మందు ఏమైనా ఉన్నాయా? ఉందిగా, స్వర్ణ భస్మం. దీన్ని కనుక 1 నెల రోజుల పాటు తీసుకున్నారనుకోండి, ధగ 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 మన్మధుళ్ళ మెరిసిపోతారంట. నమ్మండి. కానీ ధరే కొద్దిగా ఎక్కువ, 1000 రూపాయలు. పర్వాలేదు సార్, దీన్ని ఎలా పుచ్చుకోవాలి? ఉదయాన్నే 1 స్పూను, రాత్రి పడుకోబోయే ముందు 1 స్పూను. కానీ ఒక ముఖ్య విషయం, వాళ్ళకి తగలకుండా తీసుకోవాలి. నా జీవితంలో వెలుగును ప్రసాదించారు. మిమ్మల్ని జన్మలో మర్చిపోను సార్. ఇదిగోండి సార్. నేను మిమ్మల్ని మరవను. వెళ్ళొస్తాను. అలాగే ఇంకో 15 రోజుల తర్వాత చూడండి, శివాజీ సినిమాలో శ్రేయ కోసం రజనీకాంత్ తెల్లగా మారినట్టు మీరు తల మెరిచిపోతారు. హీరో. అయ్యో రజనీకాంత్. ఇప్పుడు ఎలా ఉన్నాడు అతనికి? పెళ్ళి హ్యాపీగా ఉన్నాడా? హ్యాపీగా ఎలా ఉంటాడండి? ఇండియాలో అతనికి పిల్లని ఇచ్చేవాళ్ళు ఎవరున్నారు? ఇస్తే ఆఫ్రికా వాళ్ళే ఇవ్వాలి. సరిగ్గా చూడవయ్యా, ఆ ఫోటోలు ఉన్నది నేనేనయ్యా. నన్ను చూసి ఆడపిల్లి వారే కాదురా, మా వాళ్ళు ఆశ్రయించుకుంటున్నారా. ఇంకా నయ్యం, పళ్ళకి తగలకుండా పుచ్చుకోండి అన్నావు. ఒకవేళ పళ్ళ కనుక తగులుంటే పళ్ళు తారలు నల్లగా అయిపోయేవి. నువ్వేం దిగులు పడక నాయనా, తెల్లగా ఉన్నవాడిని నల్లగా మార్చాను, నల్లగా మారిన వాడిని తెల్లగా మార్చలేనా? దానికి ఒక లేహ్యం ఉందిలే, కానీ అది ఇంకొంచెం కాస్ట్లీ. నీ దగ్గర నేను మళ్ళీ లేహం కొని వాడి నాకు కుష్టు రోగం వచ్చి వీధిలో తిరిగి అడుక్కోమంటావా? పీకనంటే చస్తావేదవా. నాయనా, తమ్ముడు దగాకోరు నన్ను శివాజీ సినిమాలో రజనీకాంత్లా చేస్తానని ఇప్పుడు నా చింపాంజీలా తయారు చేశావు కదరా. ఎదవా మినరల్ వాటర్. ఇదా డీలక్స్ రూమ్ అంటే? ఇప్పుడు గాలి